ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనెలేరు తల్లి జగన్మాత. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనెలేరు తల్లి. కలియుగమ్మునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. కలియుగమ్మునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. ఎట్లు మరణించడిదాకా దినాలు లాగుటల్ ఎట్లు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 874వ భాగానికి స్వాగతం పలుకు. ఎందుకు విద్యా వ్యవస్థ ఈ రకంగా కుళ్ళిపోయిందో మనం ఆలోచిద్దాం. ఇటీవల ఇంకొక వార్త, బూడిదలో పోసిన పన్నీరైపోయింది మధ్యాహ్న భోజన పథకం మొత్తం. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్త. కూలి పని చేసుకునే కుటుంబాల వాళ్ళు ఎందుకు చదువుకోవడం లేదు అంటే, అయ్యో వాళ్ళకి భుక్తి గడవదండి, పుస్తకం పట్టుకోమంటే వాళ్ళకెలాగా. నలుగురు పిల్లలుంటే కూలి పనికి పంపించుకుంటారు, తద్వారా ఏదో అన్నం తింటారు. అంటే పోనీ మేము బట్టలు కుట్టిస్తాం, మేము అన్నం పెడతాం అని మధ్యాహ్న భోజన పథకం పడితే చక్కగా భోజనం సమయానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చదువు లేదు, మార్కులు లేవు, కనీసం హాజరుగాడు. పైగా హాజరు లేకపోయినా సరే, మార్కులు లేకపోయినా సరే ముందు తరగతికి పంపేయాల్సిందే. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆలోచనలో పడింది. ప్రకాష్ జవదేకర్ గారు చెప్పారు, ఈ మధ్యాహ్న భోజన పథకం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అంతేకాదు మళ్ళీ డిటెన్షన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాం. ఒక పరీక్షలో ఉత్తీర్ణుడు కానప్పుడు ముందు తరగతికి ఎందుకు పంపించాలి? ఇంక విద్యా వ్యవస్థ అవసరమేంటి అసలు? ఇది మనం అందరం అర్థం చేసుకుని సహకరించాలి. దీనికి మళ్ళీ కుల సంఘాలు, యూనియన్లు గొడవ చేస్తే వారికి దేశం పట్ల వారికి ఏమాత్రం ప్రేమ లేదన్నట్టే లెక్క. విద్యా వ్యవస్థకు మనం ద్రోహం చేసినట్టే లెక్క, సరస్వతీదేవికి అపచారం చేసినట్టే. మన కులం గురించి, మన వర్గం గురించి మాట్లాడుతున్నామండి. ప్రభుత్వం ఎందుకు భోజనం పెడుతోంది? ఎందుకు బట్టలు కొట్టిస్తోంది? ఎందుకు ఉపకార వేతనాలు ఇస్తోంది? మార్కులు బాగా తెచ్చుకుంటారని, చదువుకుంటారని కదా. మరి చదువుకోని వాడికి ఎందుకు ఇవ్వాలి? చదువు అడగడానికి వీల్లేదు, హాజరు అడగడానికి వీల్లేదు, ఊరికే పెట్టాలంటే ఎంతకాలం పెడతారు? ఎన్ని ప్రణాళికల్లో కోట్ల కొద్ది ధనాన్ని కేటాయిస్తారు? అందుకే మనం అస్తమానం నాయకులను అన్నాం కాదండి, ప్రజల్లో కూడా ఉందండి లోపం. ప్రజల్లో బాగా ఉందండి. మిగిలిన వివిధ వర్గాల నాయకులు ఎలా తయారైపోయారంటే, ఎందుకండి వాళ్ళకి అక్కర్లేదు, మనకు మాత్రం ఎందుకంటే ఏవో మాయ మాటలు చెబుదామండి. ఎవరి ఓట్లు ఎక్కువ ఉన్నాయో చూడండి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేద్దాం, మనకు కావాల్సినవి దున్నుకుందాం. 100 రూపాయలు ఇచ్చేది, 1 కోటి రూపాయలు దున్నుకునేది వాళ్ళ లెక్కలో వాళ్ళు ఉన్నారు. మొత్తం అంతా కుళ్ళిపోతుంది వ్యవస్థ. అందరం క్షోభపడుతున్నాం. బాగుపడాలని కోరుకునే వాళ్ళం కూడా, చెడు చేయడం ఇష్టం లేని వాళ్ళం, లంచం తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళం, అవినీతికి పాల్పడడానికి ఇష్టం లేని వాళ్ళం కూడా తప్పనిసరి అవుతోంది. అందరూ అలాగే ఉన్నప్పుడు ఏం చేస్తారండి? ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టి దోదారు కుదురుతుందా ఈ రోజుల్లో? ప్రాణం వదిలేయాలి అంతే. అప్పుడు కూడా వాడిని ఏ దారిని తీసుకెడతారో, వాడిని పోయడానికి నలుగురైనా వస్తారో రారో. ధర్మం అంత నికృష్ట స్థితిలోకి దిగజారిపోతే దాని విపరీత ఫలాలు అందరికీ అనుభవయోగ్యం కావా? అందరూ అనుభవించద్దా? ఆ స్థితికి వెళ్లకుండానే మనం కాపాడుకోవాలి. ఈ చదువు కూడా కొందరికి అందకుండా ఇంకా ఫ్యాక్టరీల్లో, జమీందారుల ఇళ్లల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. బాల కార్మిక వ్యవస్థ. పలకలు చేత పట్టుకొని భద్రముగా బడికేగు బాలకులు, చిలకల పలుకులాడుకొను చిన్నతనమ్ములు, ఫ్యాక్టరీలలో చెలకలలో అణాలకై చేతులు చాపుచునుండ చూతురా. పలకలు చేత పట్టుకొని భద్రముగా బడికేగు బాలకులు, చిలకల పలుకులాడుకొను చిన్నతనమ్ములు, ఫ్యాక్టరీలలో చెలకలలో అణాలకై చేతులు చాపుచునుండ చూతురా. మలయ సమీర శైశవము మండుచునుండ భరించుటెట్లకో. మలయ సమీర శైశవము మండుచునుండ భరించుటెట్లకో. పలకలు చేతపట్టుకొని భద్రముగా బడికేగు బాలకులు, చిలకల పలుకులాడుకును చిన్నతనమ్ములు. చిలక పలుకులు పలుక్కుంటూ
వేమన పద్యాలు, సుమతీ శతకాలు ఒకరికొచ్చిన ఒకరు చెప్పుకుంటూ అప్పగించుకుంటూ, ఒకరికి రాకపోతే ఒకరు వల్లి వేస్తూ సాయం చేస్తూ పరస్పరం పరిజ్ఞానాన్ని పంచుకుని పెంచుకోవలసినటువంటి బాల్యం కదా. అవి ఫ్యాక్టరీలలో, చెలకలలో, కర్మాగారాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో చెలక, పండే పొలాన్ని చెలక అంటారు. అణాలకై చేతులు చాపుచునుండ సూతురా. పిల్లలు పనిచేస్తే పెద్దాళ్లతో సమానంగా డబ్బులు ఇవ్వరే. వాళ్ళ వేతనాలు వేరు, అది ఇంచుమించు బట్టి చాకరీ. పైగా వాడికి పెంచమని అడగడం తెలియదు, మానేస్తే ఏం జరుగుతుందో అని భయం. లోకు కట్టేసేమే బాల్యాన్ని. ఎంతోమంది జమీందారుల ఇళ్లలో పిల్లల చేత పని చేయించుకుంటారు, తల్లి కాదు పిల్లల చేత కూడా. వాళ్ళ సౌకర్యాలు చూడదు. ఏదో మధ్యతరగతి వాళ్ళు పట్టించుకుంటారు, వీళ్ళకి తెలుసు వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటి, చిన్నపిల్ల పాపం అని. జమీందారులు పట్టించుకోరండి, వాళ్ళు అందుకోసం పుట్టారన్నట్టుగా భావిస్తారు. వీళ్ళు పలకలు చేత పట్టుకుని భద్రముగా బడికి ఎగు బాలకులు, చిలకల పలుకులాడుకుని చిన్నతనమ్ములు, ఫ్యాక్టరీలలో చెలకలలో అణాలకై చేతులు చాపుచునుండ సూతుల, మలయ సమీర శైశవము మండుచునుండ భరించుటెట్లకు. మలయ పర్వతం మించి వచ్చే మంచి గంధంతో కూడిన గాలి శైశవం. అటు బాల్యం అంటే అంతే కదా, సమీరం, శైశవ సమీరం, బాల సమీరం. అది మండిపోతోంది. చల్లగా జరిగిపోవలసినటువంటి బాల్యం తల్లి ఒడిలో హాయిగా సాగిపోవలసినటువంటి బాల్యం. ఓ చిన్న పలక చేత్తో పట్టుకుని దాని మీదే పద్యాలు రాసుకుని, దాని మీదే లెక్కలు రాసుకుని సుఖంగా హాయిగా సాగిపోవలసిన బాల్యం ఇవాళ విపరీతమైన ఒత్తిడికి లోనవుతోంది. వాడు చదివేది ఎల్కేజీ, చదివించినా కూడా వీపు మీద 10 కేజీ, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఇన్ని కేజీలు కలిపితే వాడు ఎల్కేజీ అయింది. వాడు బరువు ఇంత బరువు వాడు మోయగలడా? మోసేవాళ్ళ పరిస్థితుల్లో కూడా అసలు చదువే లేకుండా కొందరు. మలయ సమీర శైశవము మండుచునుండ భరించుటట్లుగా ఉంటుంది సముద్రం. మలయ పర్వతం మించి వచ్చే మంచి గంధపు గాలి, చల్లని గాలి, పిల్లవాయువు మండిపోతుందయ్యా. ఎలా చూస్తున్నారయ్యా? ఇదిగాక అందరకందలేదు సరే, అందరకందలేదు సరే, అందిన వారలకైన గాని ఏమందినది అందులోని పరమార్థము. పాయసంబులోనందిరుగాడు తెడ్డువలె నానుటగాని రసజ్ఞతాస్థితిని పొందగలేని విద్య పరిపూర్ణతనిచ్చునే, శాంతినించునే. అందని వాళ్ళు సరే, అందుకున్న వాళ్ళైనా సరిగ్గా అందుకుంటున్నారా? అందరకందలేదు సరే, అందిన వారలకైన గాని ఏమందినది అందులోని పరమార్థము. పాయసంబులోనందిరుగాడు తెడ్డువలె నానుట తప్ప రసజ్ఞతాస్థితిని పొందగలేని విద్య పరిపూర్ణతనిచ్చునే, శాంతినించునే. అందరికి అందలేదు సరే, అందిన వారలకైన గాని ఏమందినది అందులోని పరమార్థం. విద్య పరమార్థం అందేలా చూడాలండి. అర్థం వేరు, పరమార్థం వేరు. అన్నం వేరు, పరమాన్నం వేరు. ప్రేమ వేరు, పరమ ప్రేమ వేరు. ప్రీతి వేరు, పరమ ప్రీతి వేరు. ఈశ్వరుడు వేరు, పరమేశ్వరుడు వేరు. పరమశబ్దానికి అంత ప్రాధాన్యం ఉంది. హంస వేరు, పరమహంస వేరు. అందుకని విద్య ఎందుకోసం అంటే పరమార్థం అందుకోవడానికి, పుట్టిన అర్థాలు తెలుసుకోవడానికి కాదు. అందాలంటే ఏం చేయాలి? పాయసంబులోనందిరుగాడు తెడ్డువలె నానుట తప్ప రసజ్ఞతాస్థితిని పొందగలేని విద్య పరిపూర్ణతనిచ్చునే, శాంతినించునే. ఇవాళ సమాచారం రూపంలో విద్య అందుతోంది కానీ సదాచారం పెరగడం లేదు. సాంకేతికత పెరిగింది కానీ సంస్కారం పెరగడం లేదు. స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో, ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో 3వ తరగతి వాడికి కూడా తెలుసు. కానీ ఏ దృశ్యాలు చూడొచ్చో, ఏ దృశ్యాలు చూడకూడదో తెలియదు. అన్నీ చూస్తున్నారు, తరగతులు మానేసి చూస్తున్నారు. చివరికి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలంటే పెన్నులు మేమే ఇస్తాం. ఎంత దౌర్భాగ్య స్థితి పట్టిందిరా దేశానికి అనుకున్నాను నేను. పెన్నులు వాళ్ళే ఇస్తారా? ఎందుకని? పెన్ను పట్టుకురమ్మంటే పెన్తో పాటు పెన్ డ్రైవ్ పట్టుకొస్తున్నాడండి. ఆశ్చర్యకరమైన విధానం చూడండి. 10వ తరగతి పరీక్షల్లో సెల్ ఫోన్లు ఒప్పుకోం, ఇన్విజిలేటర్ దగ్గర కూడా ఉండడానికి వీలేదు. ఇంకా ఆయన ఎక్కడ వాట్సాప్ తీస్తాడో, పరీక్ష ఇంకా మొదలవగానే బయటికి వెళ్ళిపోతుంది. ఆయన ఏమైనా నిజాయితీ పరుడా? ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు. సరే, మంచినీళ్ళు మోసేవాడు సరే వాడు ముందే పట్టుకెడతాడు. వాడికి 100 రూపాయలు ఇస్తే వాడు చేస్తాడు. ఆ పని ఏముంది దానికి? కావాలని చేయొచ్చు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చేయొచ్చు. అవ్యూహాలకే లోటేం లేదు. మన ప్రతిపక్షాలు అలాగే ఉన్నాయి, ఎవరికీ నిజాయితీ లేదు.
ఎలా అలర పెట్టేద్దామా అంతే, జరిగే వ్యవస్థను జరగనివ్వరు. ఈ స్థితిలో అసలు పరీక్షలు నిర్వహించడం సాధ్యమా? ఒక రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో 5 పేపర్లు లీక్ అయిపోయినాయి. ఒక రాష్ట్రంలో ఏదో చిన్నది బయటకు వస్తే లీక్ అయినంత గొడవ చేశారు. మొత్తం జరగనవట్లేదు. ఇందులో మొత్తం ముద్దాయిల్లో ఎక్కువ భాగం ఉపాధ్యాయులే. మరి ఈ ఉపాధ్యాయులు ఎలా కొనసాగుతారు? అందరూ గురు బ్రహ్మ గురు విష్ణువు శ్లోకం అందరూ చదువుతారు. గురువులు ఇలా ఉన్నారు. అలాగే అందరు గురువుల్ని అనగలమా? ముందు ఇలాంటి వాళ్ళ మీద బాగా దృష్టి పెట్టాలి, కఠినంగా వ్యవహరించాలి. ఆ ధైర్యం ఎంతమందికి ఉంది? ఎక్కడికక్కడ యూనియన్లు. నువ్వేనా పెద్ద పత్తిత్వా, నేను చూస్తానులే అని వీడంటాడు ఆ యూనియన్ లీడర్ని. ఎంత విచిత్రం అండి ఇదంతా. మొత్తం వ్యవస్థ నాశనమైంది. పెన్నులు ఇస్తారట. పెన్నులు ఇస్తే ఏం జరుగుతుంది? తక్కువ వాళ్ళు కాదండి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ పెన్ను రాయకుండా వీడే చేస్తాడు. దాంట్లో కాస్త వెనకాల ఆ పెన్ను గొట్టం తీసి కాస్త ఉమ్ము చొప్పిస్తే అది రాయిది. అది అక్కడి నుంచి నా పరీక్ష రాయిపోవడానికి నీ పెన్ను కారణం, నువ్వు మొత్తం పరీక్షకు నాకు మార్కులు కలపమంటాడు. వాడి పెన్ను వాడు తెచ్చుకుంటే వాడు బాధ్యుడు అవుతాడు. ఇప్పుడు మనం పెన్ను ఇచ్చామనుకోండి వంకెడతాడు. ఇప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టించుకుంటే వంకలంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళ బట్టలు కుట్టిస్తే సరిగ్గా లేదంటాడు. ఉచితంగా వస్తే ఏదైనా అలాగే ఉంటుంది. అందుకని ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో, ఇవ్వకుండా ఉండాలంటే ఎంత గట్టిగా ఉండాలో ప్రభుత్వాలు కూడా నిర్ణయించుకోవాలి. వీళ్ళకి చెప్పినట్టు చేయకపోతే వీళ్ళు మళ్ళీ ఓట్లు వేయరు కదా, మళ్ళీ ఓట్లు వేయకపోతే మనం మళ్ళీ అధికారానికి రాము కదా. అసలు జబ్బంతా ఇక్కడుంది. మళ్ళీ అధికారానికి రాకపోయినా నష్టం లేదు, నేను ఖచ్చితంగా ఉంటా అనే ముఖ్యమంత్రి, అనే ప్రధానమంత్రి అవసరం. అనే ప్రధానమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రులు కూడా వారిని అనుసరించుడు కాక మళ్ళీ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నాడంటే ముఖ్యమంత్రి కాదండి, ఆయన అలా ఆలోచించకూడదండి. అసలు మళ్ళీ ఎన్నికల గురించి 2019 మేలోనే ఆలోచించాలి. ఇప్పటి నుంచి అనవసరం. కానీ ఇప్పటి నుంచే పెట్టేశారు కమిటీలు. అంటే మళ్ళీ ఎన్నికలకు రావడమే ముఖ్యం, మాకు పరిపాలన ముఖ్యం కాదు అని స్పష్టంగా చెప్పేస్తున్నారు నాయకులు. మాకు అధికారం ఎలా లాక్కోవాలో మాకు ముఖ్యం, ప్రజలు మాకు అనవసరమైన ప్రతిపక్షాలు స్పష్టంగానే చెబుతున్నారు. ఇంక ఎవరికి ప్రజల పట్ల దృష్టి లేదు. అందుకే మంత్రి పదవులు రాకపోయేసరికి 16 మందిని బుజ్జగించాల్సి వచ్చింది, ఆడపడుచులు అంచనాలు ఇచ్చి. మరి వీరందరూ కూడా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మాకు పదవులు అక్కర్లేదంటే మేము ప్రజాసేవ కోసం వచ్చామని చెప్పారే, మంత్రి పదవి రాకపోతే నేను ఉండనని అనలేదే, ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అప్పుడు వేరు ఇప్పుడు వేరే. అంచేత అసలు మాయ ఎక్కడ జరుగుతుందంటే రాజకీయంలో. రాజకీయం మారినంత వరకు దేశంలో ఏది మారదు. అంచేత రాజకీయమే మాట్లాడాలి మేమందరం. మాది ఆధ్యాత్మికం అంటే కుదరదు. ఆధ్యాత్మికతలో రాజకీయం ఉంటుంది, మాట్లాడు తీరాలి. పరిపాలించే రాజు ధర్మం ప్రకారం లేనప్పుడు దేవుడు ఈ దేశంలో ఉండగలిగే సమస్య లేదండి, ఆధ్యాత్మికత ఉండదండి. రాజు ధర్మాత్ముడైతేనే. వానలు కురవడానికి, ధర్మం నిలబడడానికి 3 వర్గాలు ప్రధానంగా చెబుతారండి ప్రాచీన శాస్త్రాలు. 3 వర్గాల వారు పవిత్రంగా ఉండాలంటారు. చర్చిస్తే నేను చెప్పలేను కానీ శాస్త్రంలో ఉన్న విషయం చెబుతున్నాను. ఒకటి, ముందు రాజు ఖచ్చితంగా ధర్మాత్ముడై ఉండాలి, లేదా వానలు కురవు అన్నారు. రెండో మాట, స్త్రీలు పవిత్రులై ఉండాలి, లేకపోతే వానల కొరవు అన్నారు. మూడో మాట, బ్రాహ్మణులు ఖచ్చితంగా నిష్ఠాపరులై ఉండాలి, లేకపోతే వానల కొరవు అన్నారు. బ్రాహ్మణులు, స్త్రీలు, రాజ్యాన్ని పాలించే రాజు ముగ్గురు ధర్మాత్ములై ఉంటే దేశం బాగుంటుందన్నారు. ఆలోచించుకుందురు కాక. చర్చ పెట్టకండి ఊరికి అనవసరంగా. హక్కులని, స్వేచ్ఛలని అన్ని ప్రజలు ప్రాచీన శాస్త్రకారులు మంచి కోసమే చెప్పారు. చర్చిస్తే తేల్చగలిగే విషయాలు కావు, చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన విషయాలు. మనుషులు పవిత్రంగా ఉన్నప్పుడే, మనసులు పవిత్రంగా ఉన్నప్పుడే ప్రకృతి శక్తులు స్పందిస్తాయి. వాన కురవడం అంటే అర్థం అది. ఎందుకంటే పంచభూతాత్మకం. వానైనా, మేఘమైనా, ఆకాశమైనా, ఏదైనా. ధూమజ్యోతి శరళమరుతాం సన్నిపాతక్వమేక. పంచభూతాలు. మన శరీరం పంచభూతాత్మకం, మనస్సు కూడా అందులో ఒకటే. ప్రాణం నుంచే మనస్సు తయారైంది. ప్రాణం పంచభూతాల్లో ఒకటి. అందుకని మనిషి సజ్జనుడైతే, ఆ సజ్జనులు ఎక్కువగా ఉంటే, ఆ పవిత్రులు ఎక్కువగా ఉంటే, ఆ నిష్ఠాపరులు ఎక్కువగా ఉంటే, ఆ ధర్మనిష్ఠ ఎక్కువగా ఉంటే వానలు కురుస్తాయి. ఎందుకంటే పంచభూతాత్మకమైంది ప్రకృతి, పంచభూతాత్మకమైంది ఈ శరీరం. కేవలం ఎవరో ఒక వ్యక్తి పుస్తకాలు చదివితే వానలు కురుస్తాయో లేదని చెప్పాల, కానీ సమాజంలో పవిత్రత పెరిగితే వానలు కురుస్తాయి. ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి మన తేజ పుంజాలు బయటికి ప్రసరిస్తాయి. అవి ప్రకృతి శక్తుల్ని ప్రేరేపిస్తాయి. ఖచ్చితంగా జరుగుతుంది. మనస్తత్వ శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఫిజిక్స్ భౌతిక శాస్త్రాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి, రెండు సమన్వయం చేసే మనుషులుంటే ఇది నిరూపణ అవుతుంది. నాకు అంత శక్తి లేదు, కానీ ప్రాచీన శాస్త్రాల మీద నాకు విశ్వాసం ఉంది. వారు ఇందుకోసం చెప్పారు ఆ విషయాన్ని. ఏ వర్గానికి ఎవరు చెప్పడానికి వీల్లేదే.
అయ్యా మీరు ఇలా ఉండండి మాకే చెబుతారేమిటండి? ఎవరికి చెప్పాలమ్మా? ఎవరో ఒకరికి చెప్పాలా వద్దా? ఎవరో ఒకరు చెప్పాలా వద్దా? ఎవరికి ఎవరు చెప్పకపోతే ఏమిటి ప్రపంచం? ఎందుకు ఇవన్నీ? ఈ పుస్తకాలు ఎందుకు? ఈ కావ్యాలు ఎందుకు? ఈ ప్రవచనాలు ఎందుకు? ఈ సినిమాలు ఎందుకు? ఈ నాటకాలు ఎందుకు? ఎవరైనా ఏదో చెప్పడానికే కదా, ఏదో చెబితే బాగుంటుందనే కదా, బాగుపడతారనే కదా ఒక ఆశ. ఆశ లేకపోతే అందరం రమణ మహర్షుల్లో తపస్సు చేసుకుంటామండి. దానివల్ల చాలా గొప్ప మార్పు జరుగుతుంది. ఇంకా చేయలేకపోతున్నాం. కానీ ఈ ఆలోచన చేయాలి. అందరికి అందలేదు. కానీ ఏమవుతోంది విద్య అంటే పాయసంబులోనందిరుగాడు తెడ్డు వల్ల ఇదో చమత్కారం. సముద్రం చెబుతున్న మాటలు. ఒక ఆయన పాయసం వండుతున్నట్ట. సరదాకి ఇలాగా తెడ్డు పెట్టి ఆ వంట బ్రాహ్మణ అలా తిప్పుతూను మధ్యలో అనిపించుతుంది ఆయనకి. అసలు దీని రుచి ఏమిటో, ఎంతసేపు ఈ తెడ్డు ఇలా తిరిగింది కదా అని ఆ తెడ్డు పైకి లేపి, ఓ తెడ్డు పాయసం యొక్క రుచి ఏమి అన్నట్ట. తెడ్డు చెబుతుందా? కానీ ఈ తెడ్డుతో ఇలా పైకి లేపినప్పుడు ఒక చుక్క పాయసం ఆయన నోటి మీద పడింది, నాలిక మీద. వెంటనే నాలుక సరిపోయింది, తీపి సరిపోయింది, బ్రహ్మాండం, ఇంకా వేక్కల అమ్మయ్య అనుకున్నట్టు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వంట బ్రాహ్మణంలో కూడా విపరీతమైన మనుషులు ఉంటారు. బయట ఉన్న నాలికే ఒక్క చుక్క పాయసం పడితే ఎంత బాగా చెప్పగలిగింది, ఈ నాలికను కనుక అందులో పెట్టి తిప్పితే ఎంత బాగా చెప్పగలుగుతుంది. దిక్కుమాలిన ఆలోచన అంటారు దీన్ని. బయట ఉంది కాబట్టి నాలిక ఒక చుక్క పాయసం దాని మీద పడితే రుచి చెప్పగలిగింది వెంటనే. అందుకని నాలికను పాయసంలో పెట్టి తిప్పామనుకో బ్రహ్మాండంగా చెబుతుందా అండి? నాలిక పాడవుతుంది, పాయసం పాడవుతుంది. నాలిక పాడైతే వాడి కర్మ, పాయసం పాడైతే మన కర్మ. మనం తినద్దా? ఎంగిల్ చేశాడు. ఇది నేర్చుకోవాలి విద్యార్థి. రుచిని గ్రహించడానికి పుస్తకాల్లో మునిగిపోవలసిన అవసరం లేదు. 8 to 8 నైట్ టు నైటు బళ్ళు పెట్టక్కల్లా, చంపేయక్కల్లా పిల్లల్ని. హోంవర్క్ల పేరు మీద బండెడు హోంవర్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి ప్రజ్ఞ పెరిగేలా ఇవ్వాలి హోంవర్క్ అనేది. వాడి బుద్ధితో వాడు సొంతంగా ఆలోచించాలి, అది పెరగాలి. అటువంటిది ఒక్క పద్యం చాలు, దాన్ని కాస్త ఆలోచిస్తాడు అతను. అప్పుడు ప్రజ్ఞ వికసిస్తుంది. ఏమిటిది 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 ఎందుకు ఇలా ఉంది అని కాస్త ఆలోచిస్తాడు. వెంటనే తెలుస్తుంది విషయం ఎలా ఉందో. అప్పుడు స్వయం ప్రజ్ఞ అంటే యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. ఎవరికి స్వయం ప్రజ్ఞ లేదు వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఒకటే, ఉపయోగం లేదు. కారణం కళ్ళే లేనప్పుడు అద్దం ఉంటే మాత్రం ఉపయోగం ఏముందన్నారు. కళ్ళు లేనివాడికి అద్దం ఉంటే ఉపయోగం ఏంటంటే ఏం చూసుకుంటే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడితే అద్దం ఎదురుగా పెట్టుకుని తన మొహం బాగుందో లేదో చూసుకుంటాడు, సరి చేసుకుంటాడు. కళ్ళే లేనివాడికి అద్దం ఎందుకు? శాస్త్రాలన్నీ అద్దాలు లాంటివి. స్వయం ప్రజ్ఞ కన్ను లాంటిది. కన్ను స్వయంగా చూడగలుగుతుంది, కంటికి ఇంకో ప్రేరణ అక్కర్లేదు. స్వయం ప్రజ్ఞ ఉన్నవాడు స్వయంగా పరిశీలిస్తాడు, దాని ద్వారా తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ స్వయం ప్రజ్ఞని విద్యార్థుల్లో బాగా పెంచాలి. దానికి పెద్ద ఉదాహరణే మనకి వైద్య శాస్త్రంలో ఉందండి. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక. విద్యలో రసజ్ఞత అంటే ఏమిటి, సారం గ్రహించడం అంటే ఏమిటి? రసజ్ఞతా స్థితిని పొందగలేని విద్య పరిపూర్ణతనందునే శాంతి నించునే. పరిపూర్ణత ఇస్తుందా? విద్యలో పరిపూర్ణత పొందాలి అంటే రసజ్ఞత, రుచిని గ్రహించగలగాలి. చెప్పిన విషయంలో సారం ఏమిటో గ్రహించాలి. ఆ పద్యాన్ని కంఠస్థం చేసి కూర్చోవడం కాదు, ఆ సారం ఏమిటో గ్రహించాలి. సారం గ్రహించడం మానేసి ఊరికే పద్యాన్ని కంఠస్థం చేస్తూ కూర్చుంటే పద్యాలు బాగా ధారణకు వస్తాయి. దానివల్ల ఓ పండితులని పేరు వస్తుంది. ఊరికే డమడమడమాలు ఆడిస్తారు, వేదిక మీద చప్పట్లు కొడతారు, దింపో దండ వేస్తారు, పోయాక 10 దండలు వేస్తారు, అది వేరే విషయం. అదే ప్రజ్ఞ. సారం గ్రహించడం అంటే ఏమిటి? ఓ గురువు గారు ఉన్నట్ట, ఆయన అరణ్యాలలో గురుకులం పెట్టి వైద్య విద్య నేర్పుతున్నాడు. వైద్య విద్య 10 మంది పిల్లలు, ఆ రోజులో అంతే ఉండేవారు. 10 మంది బ్రహ్మాండంగా ఉండేవారు. ఒక 100 మంది అవసరం లేదు, డబ్బులు కావాలంటే అవసరం. 10 మందికే నేర్పేవారు. ఆ 10 మందికి రోజు పరీక్ష లేదు, 3 నెలలకు లేదు, 6 నెలలకు లేదు, ఏడాదికి కూడా పెట్టాడు లేదు. అసలు మొత్తం ఇంచుమించుగా వాళ్ళ వైద్య విద్య అయిపోతుంది అన్న దశ వచ్చాక ఓ పరీక్ష పెట్టాడు. అబ్బాయి మీరందరూ వెళ్ళారండి, ఈ అడవి అంతా తిరగండి, మీకు 2 రోజులు సమయం ఇచ్చాను, మీరు ఇంటికి రావద్దు, మీరు అన్నీ అడవిలోనే. అంటే అదే అడవిలో ఎక్కడ కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఎక్కడ స్నానం చేయాలి, పర్యావరణం పాడవకుండా ఏం చేయాలి, సింహం వస్తే అలా ఎదుర్కోవాలి, పులి వస్తే అలా ఎదుర్కోవాలి, పాము వస్తే ఏం చేయాలని తెలియాలి వాడికి. అదే స్వయం ప్రజ్ఞ.
అంతేగాని పాము రాగానే మనం ఇందాక చదువుకున్న మాండూక్యోపనిషత్తులో పాము గురించి ఏమీ లేదా. మాండూక్యోపనిషత్తులో ఉంటుంది ఆ పాము గురించి, బుర్రలో ఉంటుంది, మస్తకంలో ఉంటుంది. పాము వస్తే ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. పుస్తకం వెతుకుతావు. పాము వస్తే ఎదిరించగలిగితే ఎదిరించాలి, లేకపోతే విజయవంతంగా పారిపోవాలి. అది వాళ్ళు చెప్పేది ఏమిటి? అదే స్వయం ప్రజ్ఞ. అందుకే పూర్వకాలం విద్యార్థుల్ని పొద్దున్న పాఠాలు చెప్పి మధ్యాహ్నం దర్భలు దెమ్మని, మరి ఈ సమిధలు దెమ్మని, పళ్ళు దెమ్మని, గురువుగారు గురుపత్ని శిష్యులు తినడానికి పళ్ళు దెమ్మని అడవుల్లోకి పంపేవారు. డీప్ ఫారెస్ట్, అడవుల లోతుల్లోకి పంపేవారు. బాగా లోపలికి ఉంటాయి పాములు, ఉంటాయి తేళ్లు ఉంటాయి. ఎదుర్కోవాలి. అదే జీవితాన్ని ఎదుర్కోవడం అంటే. ప్రాక్టికల్ అదే. అందుకని పుస్తకాలు చదివించాలి. ఇవాళ బజార్లో బడి పెడతారు, పైన ఎక్కడో చిన్న గూళ్ళో బడి పెడతారు, అక్కడ కూర్చోబెట్టి మబ్బేస్తారు వాటిని. పాము లక్షణాలన్నీ చెబుతారు, కానీ పాము కనపడితే ఏం చేయాలో ఉండదు అక్కడ. టీవీలో పాము చూడాల్సిందే వీడు. వాళ్ళు అలా కాదు, స్వయంగా చూసేవారు. అలా చేసాక ఒక పరీక్ష పెట్టేట, అబ్బాయి మీరు అడవంతా తిరగండి 2 రోజులు, మీ కార్యక్రమాలన్నీ అడవిలోనే, ఇంటికి రావద్దు, అక్కడ పడుకోండి, అక్కడ స్నానం చేయండి. వైద్యంలో ఏ వ్యాధికి మందుగా పనికిరాని ఆకులు ఎన్ని ఉన్నాయో అని పట్టుకున్నాడు అన్నాడు. ఒకడు ఏకంగా 2 జేబులు ఉన్న నెక్కర వేసుకెళ్ళాడు, పనికిరాని ఆకులు పట్టుకొద్దాం. ఈ గురువు గారు సరదాగా ఏమన్నాడంటే, మీరు ఎన్ని ఆకులు పట్టుకొస్తే అన్ని మార్కులు రా అన్నాడు. వాళ్ళు సరదాగా చూద్దాం, ఎక్కువ పట్టుకొస్తే ఎక్కువ మార్కులు వేస్తాడు అని వెళ్ళి 2 జేబులు ఉన్న లాగేసుకెళ్ళాడు. ఒకడు పెద్ద చేతి సంచి పెట్టుకెళ్ళాడు, కిరాణం సంచి. ఇంకోటి అలా కాదు, పెద్ద యూరియా సంచి పెట్టుకెళ్ళాడు. ఇంకోటి ఏకంగా ఎడ్ల బండి వేసుకెళ్ళాడు. ఈ ఎడ్ల బండి వాడు ముందు వచ్చేసాడు. ఏమిటిరా అన్నాడు. గురువుగారు అవన్నీ అక్కడ పారబోయన్నాడు. పారబోసి ఏమిటి అంటే పనికిమాలిన ఆకులు అన్నాడు. అవి పనికిరావో, నువ్వు పనికిరావో, తర్వాత తేలుద్దు దానిలో వెళ్ళమన్నాడు. ఇన్ని ఆకులు పనికిరావా? అదే నువ్వు చదువు అనుకు ఊరు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఈ ఎడ్ల బండి వాడు వచ్చాడు. తర్వాత ఈ యూరియా సంచి వాడు వచ్చాడు, వాడు అక్కడ పోశాడు. ఈ 2 జేబులు వాడు వచ్చాడు, వాడు అక్కడ పోశాడు. ఒకడు పాపం 2 ఆకులే పట్టుకొచ్చాడు. అదేమిటా? ఏమోనండి నాకు ఇవి 2 కనపడుతున్నాయండి. ఓ దాని పేరు పళనిస్వామి అండి, ఇంకో దాని పేరు పన్నీరు సెలవం అండి, ఎందుకంటే నాకేం తెలవట్లేదు, 2 ఆకులు గుర్తండి ఓ పార్టీకి అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, వాడు ఒక్కాకే పట్టుకొచ్చాడు. ఇదేమిటా? దీని పేరు శశికళ అండి, 750 జతలు చెప్పులు ఉన్నాయండి, ప్రస్తుతం జైల్లో ఉందండి, ఈ ఆకు పేరు శశికళ అన్నాడు. అయిపోయింది. ఒక్కాకు 2 ఆకులు, చివరికి మొత్తం బండి ఆకులు తెచ్చిన వాళ్ళు ఉన్నారండి. కానీ ఏమీ తేకుండా మామూలుగా వచ్చాడు ఒక్క వ్యక్తి, అతని పేరు జీవకుడు, జీవక. ఆ వ్యక్తిని అడిగాడు గురువుగారు, ఏం నువ్వు ఎలా వచ్చావంటే, క్షమించండి గురువర్య, నాకు పనికిరాని ఆకు కనపడలేదు అన్నాడండి. వెంటనే గురువు కోపడ్డాడు, కోపం నటించాడు. ఏమిటిది? వాళ్ళందరికన్నా నువ్వు తెలివైన వాడువా? కనీసం వాడు 2 ఆకులైనా తెచ్చాడు, వీడు ఒక్కాకైనా తెచ్చాడు, నువ్వు ఒక్కటే తెల. నన్ను క్షమించండి, మీరు ప్రారంభంలోనే ఒక మాట చెప్పారు, వైద్యశాస్త్రం సారం, నాకు అది వంట పట్టింది అంటే. ఏమిట్రా ఇది అన్నాడు. గుర్తు చేయాలి కదా అని. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక. ఇదండి మీరు చెప్పారన్నాడు. గురువు పొంగిపోయాడండి. 100 గంగల్లో స్నానం చేసిన ఆనందం కలిగిందండి ఆ గురువుకి. మళ్ళీ చెప్పురాయన, ఈ బుర్రలేని వాళ్ళ బుద్ధి బాగుపడుతుందిరా, 10 సంవత్సరాల విద్య వృధా అయిపోయిందిరా వీళ్ళ దగ్గర, నీ ఒక్కరి దగ్గరే పనిచేసిందిరా నా విద్య, మళ్ళీ చెప్పురాయన. వేదల్లా ఉందిరా నీ మాట, వేదల్లా ఉందిరా, గోదావరి నదిలా ఉందిరా నీ మాట, మళ్ళీ చెప్పరా అన్నాడు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక అన్నాడండి ఆ శిష్యుడు జీవకుడు. ఇప్పటికీ మీరు ఆయుర్వేద నిలయాలు ఎక్కడ చూసినా జీవక ఆయుర్వేద నిలయం, జీవక ఆయుర్వేద నిలయం అని ఉంటాయండి. అంత చురుకైన కురాడు. అది ప్రజ్ఞ అంటే, అది స్వయం ప్రజ్ఞ. ఏమిటి అర్థం? అమంత్రం అక్షరము నాస్తి, మంత్రం కాని అక్షరం భాషలో లేదండి. సంస్కృతంలో ఉన్న 50 అక్షరాలు, తెలుగులో ఉన్న 56 అక్షరాలు ఏదో ఒక మంత్రంలో అక్షరాలుగా ఉంటాయండి. ఏ మంత్రంలో ఏ బీజాక్షరం, ఏ దేవతకి ఏ బీజాక్షరం అనే భేదాలు ఉంటాయి, కానీ అసలు బీజాక్షరం కాని మంత్రం భాషలో లేదండి. అన్నీ ఇతిమాహేశ్వరాని సూత్రాన్ని, శివుని డమరకం నుంచి పుట్టినవి. మా మహనీయుడు కీర్తిశేషుడు, మా సోదరుడు, అవధాన రంగంలో అగ్రజుడు రాళ్లబండి కవితా ప్రసాద్, పచ్చికాయ పగిలిపోయింది, వయస్సు 50 ఏళ్ళు నిండకుండా. అతను అవధానాలు చేసినప్పుడు ఒక చోట పద్యం చెబుతుంటే విన్నాను నేను. ఏం చెప్పావయ్యా అనుకున్నా. సంస్కృతానికి తెలుగుకి ఉండే పోలిక చెప్పండి అంటే, శివుని డమరకం నుంచి సంస్కృతం పుట్టింది, గౌరీదేవి గంధర్వ లాస్యం నుంచి తెలుగు పుట్టింది అన్నాడండి మహానుభావుడు. కైలాసంలో ఉంటాడు మా మిత్రుడు, కైలాసంలో ఉంటాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. అది అవధానంలో వచ్చే మాట, అతని అదృష్టం. శివపార్వతులు ఆవేశిస్తే ఈ మాటలు వస్తాయి. గుండెపోటు వచ్చి చనిపోయాడు, సమస్యలకి తట్టుకోలేక నా మిత్రుడు.
ద్విషతావధానం చేసి వందల సమస్యలను ఎదుర్కొన్నవాడు ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొనే వల్ల ఏడిపించుకు తినేశారండి. అందరికీ నమస్కారం. రకరకాల పక్షపాతాలు అంట కట్టారు. నాకు మొహమాటం లేదు మాట్లాడడానికి. మా మిత్రుడు చనిపోలేదు, పరిస్థితుల వల్ల చనిపోయాడు. అతని గుండెపోటుకి కారణమైన వాళ్ళు అందరూ ఈవేళ బాధపడాల్సిందే. మహానుభావులను చంపుకున్నవాడు మనం. మాకంటే చాలా చిన్నవాడు. ఎంత ప్రజ్ఞావంతమైన పద్యం చెప్పాడండి. సంస్కృత భాష మహేశ్వరుని యొక్క డమరకం నుంచి పుట్టిందంటారు కదా. తెలుగు భాష గౌరీదేవి గంధర్వలాస్యంబు నుండి జన్మించి అనండి. ఏం చెప్పావయ్యా అనుకున్న పుస్తకంలో చదివి. నేనున్న సభలో కనుక ఆ పద్యం వినుంటే కాళ్ళకి దండం పెట్టేవాడిని. ఇటీవల ఓ పుస్తకంలో చదివి ఏం పద్యం చెప్పావు మిత్రుడా, ఆ గౌరీదేవి కూడా నిన్ను కాపాడలేదే. ఇది మహానుభావులైన కవులు, పండితులు, వాళ్ళ జీవితాలు ఇవి. ఈ దిక్కుమాలిన ఉద్యోగాలు వాళ్ళని మింగేస్తున్నాయి. ఒక ప్రజ్ఞ వస్తుందా? ఎంత కష్టపడితే వస్తుంది? తెలుసుకుందాం. విద్య ఎలా ఉండాలో కవితాప్రసాద్ని, జీవకుణ్ణి ఆదర్శంగా తీసుకుని నేర్చుకుందాం. 23.5 గంటల్లో ఆ రహస్యం అంతా తెలుసుకుందాం. సెలవు.